కాకినాడ జేఎన్టీయూకే వేదికగా సౌత్ జోన్ ఇంటర్ యూనివర్సిటీ వాలీబాల్ టోర్నమెంట్ అత్యంత ఘనంగా ప్రారంభమైంది. జేఎన్టీయూకే క్రీడా ప్రాంగణంలో ఈ నెల 10వ తేదీ నుండి 14వ తేదీ వరకు అసోసియేషన్ ఆఫ్ ఇండియన్ యూనివర్సిటీ సహకారంతో జేఎన్టీయూకే ఆదిత్య ఇంజనీరింగ్ కళాశాల సూరంపాలెం మరియు రాజీవ్ గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ సైన్సెస్ కాకినాడ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించనున్న సౌత్ జోన్ ఇంటర్ యూనివర్సిటీ వాలీబాల్ టోర్నమెంట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ విప్, విశాఖపట్నం వెస్ట్ ఎమ్మెల్యే, ఆంధ్రప్రదేశ్ వాలీబాల్ అసోసియేషన్ అధ్యక్షులు, వాలీబాల్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఉపాధ్యక్షులు శ్రీ పి. గణ వెంకటరెడ్డి నాయుడు ప్రారంభించారు. జేఎన్టీయూకే క్రీడా ప్రాంగణంలో సౌత్ జోన్ ఇంటర్ యూనివర్సిటీ వాలీబాల్ టోర్నమెంట్ ప్రారంభోత్సవ కార్యక్రమం ఉపకులపతి ప్రొఫెసర్ సిఎస్ఆర్కే ప్రసాద్ అధ్యక్షతన జరిగిన ప్రారంభోత్సవ కార్యక్రమానికి గణబాబు ముఖ్య అతిథిగా విచ్చేయగా, విశిష్ట అతిథులుగా ఎమ్మెల్సీ గారి పద్మశ్రీ అర్జున్ అవార్డు గ్రహీత, మాజీ అంతర్జాతీయ వాలీబాల్ క్రీడాకారుడు పి. వెంకటరమణ, గౌరవ అతిథులుగా జిల్లా మెజిస్ట్రేట్ అండ్ కలెక్టర్ సగిలి షాన్మోహన్, జిల్లా అదనపు ఎస్పీ పాటిల్ దేవ్జ్ మనీష్, ఏఐయు అబ్జర్వర్ డాక్టర్ ఈ. త్రిమూర్తులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథి గణబాబు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, కేరళ, పుదుచ్చేరి రాష్ట్రాల నుండి వచ్చిన క్రీడాకారుల ఆహ్లాదకరమైన వాతావరణంలో క్రీడా స్ఫూర్తితో ఆది ఉత్తమ ప్రతిభ చూపాలన్నారు. మాజీ అంతర్జాతీయ వాలీబాల్ క్రీడాకారులు పి. వెంకటరమణ మాట్లాడుతూ వాలీబాల్ క్రీడాకారులు కష్టపడి ఆడుతూ క్రమశిక్షణతో మెలగాలన్నారు. క్రీడలలో చివరి వరకు కష్టపడి ఆడిన వారు ఎప్పటికైనా విజయం సాధిస్తారన్నారు. జిల్లా కలెక్టర్ సగిలి షాన్మోహన్ మాట్లాడుతూ వివిధ రాష్ట్రాల నుండి విచ్చేసిన వాలీబాల్ క్రీడాకారులకు అభినందనలు తెలియజేసి వాలీబాల్ పోటీలలో ఉత్తమ ప్రతిభ కనబరచాలని ఆకాంక్షించారు. జిల్లా అదనపు ఎస్పీ పాటిల్ దేవ్జ్ మనీష్ ఐపీఎస్ మాట్లాడుతూ విద్యార్థులు చదువుతో పాటు క్రీడలకు కూడా సమ ప్రాధాన్యతనివ్వాలన్నారు. ఎమ్మెల్సీ గారి పద్మశ్రీ మాట్లాడుతూ క్రీడాకారులు తమపై తాము నమ్మకం ఉంచుకుని బాగా రాణించినప్పుడే విజయం సాధించొచ్చన్నారు. అలాగే దక్షిణ భారతదేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన క్రీడాకారులను, కోచ్లను, మేనేజర్లను, యూనివర్సిటీ అధికారులను ప్రత్యేకంగా అభినందించారు. జేఎన్టీయూకే ఉపకులపతి ప్రొఫెసర్ సిఎస్ఆర్కే ప్రసాద్ మాట్లాడుతూ సౌత్ జోన్ ఇంటర్ యూనివర్సిటీ వాలీబాల్ టోర్నమెంట్ జేఎన్టీయూకే స్టేడియంలో ఆదిత్య ఇంజనీరింగ్ కళాశాల సూరపాలెం మరియు రాజీవ్ గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ సైన్సెస్లో నిర్వహిస్తున్న వాలీబాల్ టోర్నమెంట్లో ఇప్పటివరకు 40 మ్యాచ్లు జరిగినట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో రెక్టర్ ప్రొఫెసర్ పి. సుబ్బారావు, రిజిస్ట్రార్ ప్రొఫెసర్ ఆర్. శ్రీనివాసరావు, ఓఎస్ ప్రొఫెసర్ డి. కోటేశ్వరరావు, డైరెక్టర్లు యూసీఈకే ప్రిన్సిపల్, యూనివర్సిటీ స్పోర్ట్స్ కౌన్సిల్ సెక్రటరీ మరియు టోర్నమెంట్ కన్వీనర్ డాక్టర్ జి. శ్యామ్ కుమార్, టోర్నమెంట్ ఆర్గనైజింగ్ సెక్రటరీ డాక్టర్ జిపి రాజు, నగర ప్రముఖులు పాల్గొన్నారు. మంది క్రీడాకారులు తయారు కావాలని, ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయాలని ఏదైతే చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు ఈరోజు మెగా ఈవెంట్స్ చేయాలని కంబైన్డ్ స్టేట్లోనే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు నేషనల్ గేమ్స్ చేస్తూ కాస్త యూసఫ్గూడ స్టేడియం కానీ, గచ్చిబౌలి స్టేడియంస్ కానీ నిర్మాణం చేసింది ఒకసారి గుర్తు చేస్తున్నా. ఇవి ఎక్కడైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటుందో అక్కడ ఈవెంట్స్ జరుగుతూ ఉంటాయి. ఆ రకంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్ కంబైన్డ్ స్టేట్గా ఒక ఫోకస్ చేశారు స్పోర్ట్స్లో. యూనివర్సిటీస్లో స్పోర్ట్స్ అనేటువంటివి చాలా అడ్వాంటేజ్ ఉంటుంది. యూత్, యంగ్స్టర్స్ అందరూ కూడా ఇలాంటి ప్లాట్ఫామ్ని యూటిలైజ్ చేసుకుంటే మనం ఏదైతే ఒలింపిక్స్లో కానీ ఏషియన్ గేమ్స్లో డిస్కస్ చేసినప్పుడు మెడల్ టాలీలో ఎందుకు వెనకంజలో ఉన్నామనేటువంటి ఆలోచన కలిగే విధంగా ఈరోజు ప్రతి ఒక్కరూ ఆలోచన చేయాలి. సో గవర్నమెంట్స్ కూడా ఈరోజు హైయెస్ట్ ప్రయారిటీ స్పోర్ట్స్కి ఇది ఒక ఎకనామిక్ యాక్టివిటీగా గుర్తించి ఈరోజు మా రాష్ట్రంలోనే కాదు బయట కూడా ఈరోజు కంట్రీలో కూడా నరేంద్ర మోడీ గారు ఇప్పుడు మళ్ళా కామన్వెల్త్ గేమ్స్కి మళ్ళీ తీసుకుని రావడం అనేది కూడా చూశారు. ఇలాంటి ముఖ్యమైన టోర్నమెంట్స్ కానీ ఏవైనా జరుగుతున్నాయి అంటే సీఎం గారు కూడా అంతే కీన్గా అబ్జర్వ్ చేస్తుంటారు. గవర్నమెంట్ కూడా చాలా చేస్తుంది స్పోర్ట్స్ గురించి. సో మెయిన్గా చంద్రబాబు నాయుడు గారు స్పోర్ట్స్ గురించి చేస్తున్నారంటే మర్చిపోలేనిది ఒకటి చెప్పాలి. నా డాటర్ సింధు గెలిచినప్పుడు డైరెక్ట్గా ఆయన డిప్యూటీ కలెక్టర్ పోస్ట్ ఇచ్చారు. సో మన దగ్గర డిప్యూటీ కలెక్టర్ పోస్ట్ అనేది ఫస్ట్ టైం మా అమ్మాయితో ప్రారంభమైంది. దాని తర్వాత చాలామందికి ఆడవాళ్ళందరికీ కూడా ఇప్పుడు జ్యోతి సురేఖ, శ్రీకాంత్ ఇట్లా టెన్నిస్ ప్లేయర్లకి చాలామందికి ఆపర్చునిటీస్ వచ్చున్నాయి. సో ఇది స్ఫూర్తిగా తీసుకుని మన క్రీడాకారులు ఇప్పుడు బాగా ఆడి మన రాష్ట్రానికి, దేశానికి మంచి పేరు తీసుకొస్తూ వాళ్ళ భవిష్యత్తుని కూడా చాలా చక్కదిద్దుకుంటారని నేను ఆశిస్తున్నాను. ఎందుకంటే ఇంత మంచి ఆపర్చునిటీస్ ఉన్నప్పుడు స్పోర్ట్స్లో ఈ అవకాశాలు ఇచ్చినందుకు ఆబ్వియస్లీ ప్లేయర్కి ఆ ఇంట్రెస్ట్ వస్తుంది, ఆ కమిట్మెంట్, ఆ డిజైర్ ఉంటుంది. నేను కూడా ఒక పెద్ద ప్లేయర్ లాగా ఒక డిప్యూటీ కలెక్టర్ రేంజ్లో వెళ్ళాలి, లేకపోతే గ్రూప్ 2 పోస్టులు ఇలాగా భవిష్యత్తుని కూడా చాలా
చక్కదిద్దుకుంటారని నేను ఆశిస్తున్నాను. ఎందుకంటే ఇంత మంచి ఆపర్చునిటీస్ ఉన్నప్పుడు స్పోర్ట్స్లో ఈ అవకాశాలు ఇచ్చినందుకు ఆబ్వియస్లీ ప్లేయర్కి ఆ ఇంట్రెస్ట్ వస్తుంది, ఆ కమిట్మెంట్, ఆ డిజైర్ ఉంటుంది. నేను కూడా ఒక పెద్ద ప్లేయర్ లాగా ఒక డిప్యూటీ కలెక్టర్ రేంజ్లో వెళ్ళాలి, లేకపోతే గ్రూప్ 2 పోస్టులు ఇలాగా. సో ముందు ఇంకా బాగా మన రాష్ట్ర ప్రజలు బాగా ఆడతారని ఆశిస్తూ ఈ టోర్నమెంట్ ఇంత విధంగా చక్కగా కండక్ట్ చేసినందుకు నేను వైస్ ఛాన్సలర్ గారికి కానీ, వాళ్ళ స్టాఫ్కి, వాళ్ళ ఫ్యాకల్టీకి, ఆల్ మెంబర్స్కి కంగ్రాచులేట్ చేస్తూ ఈ టోర్నమెంట్ మంచి సక్సెస్ అవ్వాలని ఆశిస్తూ కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. మన యూనివర్సిటీ జేఎన్టీయూ కాకినాడ యూనివర్సిటీ ఫామ్ అయ్యి 2008లో అయింది. ఇది ఫస్ట్ టైము మనకి ఈ ఇంటర్ యూనివర్సిటీ వాలీబాల్ టోర్నమెంట్ కండక్ట్ చేయడానికి అవకాశం వచ్చింది. సో మేము ముందుగా భయపడ్డాం, చేయగలమా లేదా అని. సరే చేద్దాం, ప్రయత్నిద్దాం అనుకున్నాం. మా టీం అందరూ కష్టపడి పనిచేశారు. నిజంగా 138 టీములు పార్టిసిపేట్ అనేది ఫస్ట్ టైం. సౌత్ జోన్లో ఇంతమంది టీమ్స్ పార్టిసిపేట్ చేయడం అనేది ఫస్ట్ టైం. లాస్ట్ ఇయర్ కూడా 105 టీములు పార్టిసిపేట్ చేసినాయంట. ఈసారి 138 టీములు వచ్చినాయి.